ఏప్రిల్ 21. ఆత్మీయ గర్వమైన అసూయ. నీవు ఆత్మీయ గర్వం అనే ఉచ్చులో చిక్కుకున్నావని చెప్పడానికి ఇతరుల వరాల పట్ల అసూయ పడడం మరొక సూచిక. మన హృదయాలను అసూయను విడదీసి ఉంచడం అనేది ఇద్దరు ప్రేమికులు కలుసుకోకుండా అడ్డుకోవడం అంత కష్టం. మొట్టమొదటి రక్తపాతానికి కారణమైన పాపం ఇదే. కయీను అసూయే హేబేలు హత్యకు దారితీసింది. అసూయ అనేది దేవుని వ్యక్తిత్వానికి, ఆయన గుణగణాలకు చేసే అవమానం. నీవు అసూయ పడినప్పుడు తనకు నచ్చిన రీతిలో వరాలను పంచిచ్చే దేవుని హక్కును నీవు ప్రశ్నిస్తున్నావు. అలాగే దేవుని మంచితనాన్ని కూడా నీవు నిందిస్తున్నావు. దేవుడు నిన్ను కాకుండా మరొకరిని దీవించాలని కోరుకున్నందుకు నీవు కోపంగా ఉన్నావు. దేవుడు మంచివాడిగా ఉండడం నీకు ఇష్టం లేదా? ఆయన మంచివాడిగా ఉండడం మానుకోవాలని చెప్పడం ఆయన దేవుడిగా ఉండడం మానుకోవాలని చెప్పడంతో సమానం. ఎందుకంటే ఆయన దేవుడిగా ఉండడం ఎలా మానుకోలేడో మంచివాడిగా ఉండడాన్ని కూడా అలాగే మానుకోలేడు. ఇతర క్రైస్తవుల వరాలను తక్కువ చేసి చూసేలా అసూయ నిన్ను ప్రేరేపించినప్పుడు నిజానికి నీవు ఆ వరాలు ఇచ్చిన దేవునినే తక్కువ చేస్తున్నావు. తన తల్లి అయిన గర్వం వల్లే అసూయ కూడా ఇతర పాపాల సమూహానికి వేగుల వాడిలా పనిచేస్తుంది. ఈ అంతరంగ పాపం ముందుకెళ్ళి అన్ని రకాల శరీర పాపాలకు రంగం సిద్ధం చేస్తుంది. ఇశ్రాయేలు మొదటి రాజైన సౌలు తన రాజ్యాన్ని రక్షించిన వ్యక్తిని చంపాలని కుట్ర పన్నేంత స్థాయికి దిగజారిపోయాడు. స్త్రీల పాటల్లో తనకంటే దావీదుకు ఎక్కువ ప్రాధాన్యత లభించిందని విన్న రోజు నుండి ఆ మాట అతని తల నుండి పోలేదు. అసూయ అతనిలో ద్వేషాన్ని నింపింది. అది దావీదు మరణానికి కుట్ర పన్నేలా అతన్ని నడిపించింది. తర్వాతి కాలంలో దావీదు హృదయంలో అసూయ లేదా కోరిక ప్రవేశించి తన నమ్మకమైన సైనికుడు ఊరియా భార్యను ఆశించేలా చేసింది. అది అతనిని కామం, అబద్ధాలు, వ్యభిచారం మరియు హత్య అనే సుడిగుండంలోకి లాక్కెళ్ళింది. ఈ అలజడి రేపే అసూయ గనుక లేకపోతే వీటిలో ఏ ఒక్క పాపము జరిగి ఉండేది కాదు. ఇది ఒక భయంకరమైన పాపం. అనేక ఇతర పాపాలకు జన్మనిచ్చే గర్భం వంటిది. రోమా 1:29. కాబట్టి నీవు అపవాదిని, వాని మొత్తం పరివారాన్ని ఆహ్వానించాలని అనుకుంటే తప్ప అసూయ అనే పాపాన్ని ఎదిరించు. ఈ పాపం మీద విజయం సాధించాలంటే నీవు పరలోకం నుండి సహాయం కోరాలి. మనలోని దురాశ పునాది కంటే మన కృప యొక్క పునాది బలమైనదని మనకు ఖచ్చితమైన వాగ్దానం ఉంది. అయితే ఇది మనం పరిశుద్ధాత్మ సహాయం కోరినప్పుడే సాధ్యమవుతుంది. మన యందు నివసింపచేసిన ఆత్మ మత్సరపడునంతగా, అనగా అసూయ పడేలా అపేక్షించునా? కాదు గాని ఆయన మరి ఎక్కువ కృపనిచ్చును. యాకోబు 4:5-6